వాసుదేవ 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 హరే శంనో మిత్రస్యం వరుణః శంనో భవద్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వర్తాయమవతు అవతు మాం అవతు ఓం శాంతి శాంతి శాంతి. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. అక్కడ పైకి हरि ओम्. सर्वेषां कृते संस्कृतभारत्याः पक्षतः स्वागतं व्याहरामि वदामि. ఈరోజు మనం శ్రీ సూక్తంలో ఒక మంత్రంలో ఒక భాగాన్ని మాత్రమే ఒక 2 వాక్యాలు మాత్రమే చెప్తాను, దయచేసి అనుమతించండి. అందులో పెద్ద విషయాలు ఆధ్యాత్మిక విషయాలు శాస్త్రి గారు చెప్తారు. అందులో ఒక నేషనల్ స్పిరిట్ ఉన్నటువంటి ఒక వాక్యం, ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ అస్మిన్ రాష్ట్రే అహం ప్రాదుర్భూతః అస్మి. అస్మిన్ రాష్ట్రే అంటే ఈ రాష్ట్రంలో, అహం నేను, అహం అండర్స్టూడ్, ప్రాదుర్భూతః అస్మి పుట్టిన వాడినై ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి వాక్యం. దాని మీద 2 వాక్యాలు మాత్రం చెప్తాను. మన సంస్కృతం రాష్ట్రం అంటే దేశం అని అర్థం. ఎఫెక్ట్ కాకుండా, సంస్కృతం పాఠం ఎఫెక్ట్ కాకుండా ఒక అంశం నేను అనుకున్నాను. భారతీయుల యొక్క పంక్చువాలిటీ గురించి నేను చెప్పుకున్నాను. ఇవాళ భారతీయుల యొక్క ఏకాత్మత, జాతీయత గురించి ఒక వాక్యం చెప్తాను. అవుట్ ఆఫ్ ది సిలబసే, బట్ ఇట్ ఇస్ టు బి నోన్ బై us. కింద కూర్చొని మాట్లాడతాం. సాధారణంగా మనం తెలంగాణ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం అంటాం. రాష్ట్రం అంటే ఆ రాష్ట్రం కాదు, తమిళనాడు ప్రాంతము, తెలంగాణ ప్రాంతము, ఆంధ్ర ప్రాంతము అని చెప్పాలి. సంస్కృతంలో రాష్ట్రం అంటే దేశం. అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఉండే దేశం అంతా కూడా దాని సంస్కృతంలో రాష్ట్రం అని పిలుస్తుంది. బ్రిటిష్ వాడు నన్ను వెక్కిరించారు, మీకు అసలు జాతీయ భావన లేదు, మీది ఒక దేశం కాదు, మీ దేశంలో ఒక భాష లేదు, ఒక వేషం లేదు, ఒక ఆహారపు అలవాటు లేవు. ఇవన్నీ ఉంటేనే ఒక జాతిని వాడు ఉద్దేశం. సరిహద్దు, ఎల్లలు, ఒకే రకమైన భావన, అవన్నీ ఉంటే ఒక రాష్ట్రం అని వాళ్ళ యొక్క భావన. అలా అయితే ప్రాచీనమైనటువంటి ఋగ్వేదంలో, కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి ఋగ్వేదంలో ఈ మంత్రం ఎలా ఉంది, ఈ మంత్రంలో రాష్ట్రీయ భావన ఉందా లేదా, ప్రశాంతంగా మన రెస్ట్ రూమ్స్కి వెళ్ళిన ఆలోచించండి. కాబట్టి బ్రిటిష్ వాడు అనేక రకాలైనటువంటి అపోహలు, అపప్రథలు మనకి బాగా ప్రచారం చేసి, మన విద్యాధారను సర్వనాశనం చేసి, మన అడుగు తినేలాగా చేసి, మన పరిశ్రమను నాశనం చేసి, మన
జీవన విధానం నాశనం చేసి ఎన్ని రకాల మనకి హాని చేయాలో అన్ని రకాల హాని చేసి 300 సంవత్సరాలు తొక్కి వెళ్ళారు. నేరెడుస్తున్నాను అని. కాబట్టి రాష్ట్రీయ భావన మనకున్నది. హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే. అందరికీ తెలుసు విష్ణు పురాణం లాంటి అనేక పురాణాల్లో ఈ దేశానికి సంబంధించిన సరిహద్దులు, ఈ దేశానికి సంబంధించినటువంటి భౌగోళిక విషయాలు చాలా బాగా వర్ణించబడి ఉన్నాయి. ఏకాత్మత ఉంది. వాళ్ళు అంటారు, మేము రైలు వేసిన తర్వాత, మేము పోస్ట్ ఆఫీస్ పెట్టిన తర్వాత మీకు ఏకాత్మత వచ్చింది, జాతీయత కలిగింది. పశ్చాబద్ధం అది. ఒక వ్యాపారస్తుడు చెప్పినట్టుగా చెప్పారు. బికాస్ దే ఆర్ బిజినెస్ పీపుల్, ట్రేడింగ్ నేషన్. రైట్. ఇవాళ మనం మళ్ళా సప్తమి విభక్తికి సంబంధించిన ఒక శ్లోకాన్ని చదువుతాడు మన అనంతలు విజయవాదు. ఇందాకదే జలే మొట్టమొదటి జలే రక్షకం. జలే రక్షతు వారాస్థలే రక్షతు నారసింహస్తు సర్వతః పాతు. నేను భయపడాలి, మీరు రోజు చదువుతారు, నేనే అప్పుడప్పుడు చదువుతాను అన్నమాట. బాగా రాదు. కూర్చోండి. ధన్యవాదాలు. మనందరికీ శ్లోకం వచ్చు బాగా. అందరం కూడా రోజు పారాయణ చేస్తూ ఉంటాం. అందులో అంతర్భాగంగా అందులో ఏముంది రాయక్కర్లు అందరికి వచ్చిన శ్లోకం కాదు. మొట్టమొదట జలే రక్షతు వరాహమూర్తి, ఆది వరాహమూర్తి నీటిలో నన్ను రక్షించుగాక. స్థలే రక్షతు వామన. చాలా సులభంగా స్థలే వామన రక్షతు. నేల యందు వామనమూర్తి, త్రివిక్రముడైన వామనమూర్తి రక్షించుగాక. మనం చదువుకున్నాం కదా, రక్షతు అని వచ్చింది కదా. పాతు రక్షతు అయినా సరే మనం ఆ రక్షంతు బహువచనం చదివాం కదా. ఒకసారి దాన్ని పునఃస్మరణ చేస్తాం. ఆ మూడోది అటవ్యాం నారసింహస్తు. అడవి యందు అయితే అటవ్యాంతు, అడవి యందు అయితే అంటారు. తూచా తప్పకుండా చెప్పండి అంటారు. తూ అంటే అయితే, చా అంటే కూడా. అటవ్యాంతు అడవిలో అయితే నరసింహస్వామి సర్వదా సర్వతః అన్ని చోట్ల కేశవ పాతు. పాతు అంటే రక్షించుగాక. అవతు పాతు రక్షతు. అవంతు రక్షంతు పాంతు. బహువచనం. అర్థమైంది కదా. ఇదానీం భవదనుజ్ఞయ ఏకం ప్రార్థనా శ్లోకం నూతనం వదిష్యామి. అనుజ్ఞ ప్రయోక్తది. మనకి సంస్కృతం నేర్చుకుంటున్నాం కదా, దానికి అనుగుణంగా అంటే అన్ని శ్లోకాలు అనుగుణమైనవే, దీనికి అనుగుణమైన ఒక ప్రార్థనా శ్లోకం ఉంది. అది నేను అంటాను, మీరు అనండి ఒక్కసారి. రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహత నిశాచరచమో రామాయ తస్మై నమః రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం రామే చిత్తలయః సదా భవతు మే హో రామ మాముద్ధర. వివరణ కూడా మాస్టర్ గారు చెప్తారు, వినండి. రామ అంటే రాముడు, రాజమణి రాజుల్లో మణి లాంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడైనటువంటి రాముడు సదా విజయతే ఎల్లప్పుడూ విజయమును పొందును గాక. ఇక్కడ రామ అని ప్రారంభమైంది చూసారా, అది మొదటి విభక్తి అన్నమాట. రాముడు అని చెప్పడం వల్ల రామ రాజమణి సదా విజయతే. రెండవ విభక్తి రామం రమేశం భజే. రమ అంటే లక్ష్మీదేవి, రమేశ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త అయినటువంటి ఆయన. అటువంటి రాముణ్ణి
భజే, నేను భజిస్తాను. ఇక మూడోది తృతీయ విభక్తి రాముని చేత కదా. రామేణాభిహత నిశాచర చము. నిశాచరులు అంటే రాక్షసులు, చము అంటే వాళ్ళ గుంపు, రాక్షస సమూహం అన్నమాట. అదంతా కూడా రామేణ అభిహత, రాముని చేత సంహరింపబడినటువంటిదైన నిశాచర చము. ఇక చతుర్థి భక్తి రామాయ, రాముని కొరకు. రామాయ తస్మై నమః, అటువంటి రాముని కొరకు నేను నమస్కరిస్తున్నాను. అయిందా? పంచమీ భక్తి రాముని కంటే రామాత్ నాస్తి పరాయణం పరతరం. పరాయణం పరతరం, పరాయణం పర అయనం, అంతకంటే మించి మనం చేరుకోవలసినటువంటిది రాముని కంటే మించినటువంటిది రామాత్, రాముని కంటే నా అస్తి. రాముడిని మించినటువంటిది మనం చేరుకోవలసినటువంటిది, మనం ప్రయాణం చేసి చేరుకోవాల్సినటువంటిదే నా అస్తి లేదు. షష్ఠీ విభక్తి తర్వాత రాముని యొక్క. రామస్య దాసోస్మ్యహం, నేను రాముని యొక్క దాసుడిని. రామస్య దాసోస్మ్యహం. ఇంకా సప్తమి విభక్తి రాముని యందు. రామే చిత్తలయ సదా భవతు మే. మే చిత్తలయ, నా యొక్క చిత్తం అంటే నా మనస్సు. నా మనస్సు లయం పొందాలి. దేని యందు? రామే, రాముని యందు. నా మనస్సు సదా ఎల్లప్పుడూ రాముని యందు లయము పొందుగాక. రామే చిత్తలయ సదా భవతు మే. భో రామ సంబోధన అంటారు. భో రామ అంటే ఓ రాముడా, మాం ఉద్ధర, నన్ను ఉద్ధరించవలసింది అని. చూసారా, బాగుందా? వాసుదేవ వాసుదేవ. ఆ శ్లోకాన్ని సర్వ విభక్తికము అంటారు. ఏమంటారు? రెండు పర్పస్లు, అన్ని విభక్తులు వ్యాకరణం చెప్తూ రామచంద్రుడిని స్తోత్రం చేశాం. ధన్యవాదాలు. నేను కూడా రాసేసుకున్నాను. 72 ప్రాంతాల శ్లోకాన్ని చుట్టుపట్ల చంద్రశేఖర శర్మ గారు వారి చదువుకున్నాను. మొట్టమొదట సంస్కృతం ప్రారంభం అప్పుడు మా తాతగారు ఈ శ్లోకంతో ప్రారంభించేవారు. తాతగారి రచన చేశారు. నాకు 4వ సంవత్సరం కాశీలో. నేను 20 ఏళ్ళకి నేర్చుకున్నాను. ఆ పాట పాడేద్దామండి. మంచి విషయాలు చెప్పారు మిస్టర్ గారు అందరికీ. అట్లాగే ఒకసారి పాట పాడేసేస్తే, ఎందుకంటే మనకి 6 రోజులకి పాట దాదాపుగా వచ్చేసేయాలి. ఇంకొక పాట రెండవ భాగంలో నేర్చుకుంటాం. పఠత సంస్కృతం పఠత సంస్కృతం వదత సంస్కృతం లసతు సంస్కృతం చిరం లసతు సంస్కృతం చిరం గృహే గృహే చ పునరపి గృహే గృహే చ పునరపి జ్ఞానవైభవం జ్ఞానవైభవం వేదవాङ्मयం వేదవాङ्मయం లసతి యత్ర లసతి యత్ర భవభయాపహారి భవభయాపహారి మునిభిరార్జితం మునిభిరార్జితం కీర్తిరార్జితా కీర్తిరార్జితా యస్య ప్రణయనాత్ యస్య ప్రణయనాత్ వ్యాసభాస వ్యాసభాస కాళిదాస కాళిదాస బాణముఖ్య కవిభిః బాణముఖ్య కవిభిః పఠత సంస్కృతం పఠత సంస్కృతం వదత సంస్కృతం వదత సంస్కృతం లసతు సంస్కృతం చిరం లసతు సంస్కృతం చిరం గృహే గృహే చ పునరపి గృహే గృహే చ పునరపి స్థానమూర్జితం స్థానమూర్జితం యస్య మన్వతే యస్య మన్వతే వాగ్విచింతకాహి వాగ్విచింతకాహి వాక్షు యస్య వాక్షు యస్య వీక్ష్య మధురతా వీక్ష మధురతా యద్వినా యద్వినా
లసతు సంస్కృతం చిరం గృహే గృహే చ పునరపి జయతు సంస్కృతం సంస్కృతిస్తథా సంస్కృతస్య సంస్కృతేశ్చ ప్రణయనాచ్చ మనుకులం జయతు సంస్కృతం జయతు మనుకులం జయతు జయతు సంస్కృతం జయతు జయతు మనుకులం జయతు జయతు సంస్కృతం జయతు జయతు మనుకులం పఠత సంస్కృతం వదత సంస్కృతం లసతు సంస్కృతం చిరం గృహే గృహే చ పునరపి అహం బాలం పశ్యామి అహం బాలకం పశ్యామి అంటే నేను బాలుని చూస్తున్నాను, వర్తమాన కాలం. బాలుని అంటే బాలుని ద్వితీయావిభక్తి. అహం బాలకాన్ పశ్యామి. బహువచనం, చాలామంది పిల్లల్ని చూస్తున్నాను. ఏకవచనం బహువచనం. వచనం బహువచనం. బాలకం బాలకాన్, రామం రామాన్, వృక్షం వృక్షాన్, ఆసందం ఆసందాన్, స్యూతం స్యూతా. ఇంకా దీని పుణ్య శబ్దాలు. అశ్వం అశ్వాన్, పురుషం పురుషాన్, తరుణం తరుణాన్, సుఖం సుఖాన్, చులుకలను. సుఖ సుఖ అంటే చిలుక. సుఖ అంటే సుఖనాశోపదేశం కాదంబరి రామచిలుక. అలాగే సుఖమహర్షి చూశారు కదా, వ్యాసుని యొక్క కుమారుడు. సుఖతాతం తపోనిధం అంటాం కదా, సుఖమహర్షి. సుఖ శబ్దానికి అర్థం చిలుక. వ్యాఘ్రం పశ్యామి, పులిని వ్యాఘ్రం వ్యాఘ్రాన్, సింహం సింహాన్, వానరం వానరాన్, మాతులం మాతులాన్. మాతుల అంటే మామయ్య, మెటర్నల్ అమ్మవేరు. అమ్మ యొక్క అన్న కానీ తమ్ముడు కానీ. అలాగే పితృవ్య అంటే బాబాయ్ కానీ పెదనాన్న కానీ, నాన్నగారి యొక్క బ్రదర్, అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు. అలాగే పితామహ, నాన్నగారి తండ్రి. అని కూడా పుల్లింగ శబ్దాలు. పితామహ. మరి మాతామహ అమ్మ నాన్న, ఇంకో తాతగారు కదా, అది కూడా పుల్లింగం. నిన్న అడిగారు మన మేష అంటే ఏంటి, అది చెప్తున్నారు కదా, మనకి మేషం నుంచి మీన దాకా మనం నడిపిస్తున్నారు కదా అనేటప్పుడు మీనమేషాలు అంటారు కదా, నడిచేటప్పుడు మేషం నుంచి మీనగా నడుస్తారు కదా. మరి మేష అంటే వృషభ. పొద్దున వారు మంత్రార్థం చెప్తూ చెప్పారు వృషభము అని. మంత్రం అర్థం చెప్తూ వృషభ. వృషభ అంటే వృషభ వాహనుడు అంటే పరమేశ్వరుడు. ఎద్దు అనేదానికి వృషభ అని ఒక పదం ఉంది. బలీవర్త అని కూడా ముత్తుండండి. బలీవర్త. బలీవర్త ముత్తు లేదు, ముత్తు లేదు. బలీవర్త. బలీవర్త పంచతంత్రంలో వస్తుంది. పంచతంత్రంలో ఇవన్నీ వస్తాయి. అదే మాస్టారు ప్రౌఢ భాషలో ఉన్నటువంటి వాళ్ళ విషయం ఆ వాటిని మనం సరళంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బాఢం అని చెప్పారు, మిక్కిలి. మనం మామూలుగా సంవేగస్తే మంచిగా ఉన్నాను. ఇది నేర్చుకున్న తర్వాత కావ్య భాష, ప్రౌఢ భాష, మహాత్ముల యొక్క భాష నేర్చుకోవచ్చు. మనకి పంచతంత్రం అని ఒకటి ఉండేది. ఇప్పుడు జనరేషన్కి ఎవరికి తెలియదు, నాకు తెలుసు. పంచతంత్రం చాలా అద్భుతమైనటువంటిది. చిన్నపిల్లలకి అసలు క్లాసిక్స్ ఇప్పుడు చిన్నపిల్లలు చదువుతారు కదా, అది నిజమైన క్లాసిక్. అసలు కథల ద్వారా కథల ద్వారా నీతి రాజనీతి అనే విషయం. అదే మనకి తెలుగులో పరమస్థ చిన్నయ్య సూరి గారు దాని అనువాదం చేసి నీతి చంద్రిక అనేటువంటి పేరుతో
ఆ చిన్నప్పుడు మేము అందరం చదువుకుంటాం. ప్రస్తావించారు కాబట్టి దానికి కూడా ఒక వాక్యం చెప్తాను. బీ ప్రౌడ్ అగ్రేట్. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక్క పుస్తకం అనేక భాషల్లోకి అనువాదం అయింది. వాళ్ళు అంటారు బైబిల్ తర్వాత అంటారు. సరే మనం డిస్ప్యూట్ చేయవద్దు, అట్లీస్ట్ ఆన్ పార్ విత్ బైబిల్. బైబిల్ అంటే ఒక మత గ్రంథం, దానికి ఆ ఫాలోయర్స్ ఉంటారు కాబట్టి సహజంగా అనువాదం ఉంటుంది. కానీ వారు చెప్పినటువంటి ఈ పంచతంత్రం అనే పుస్తకం ప్రపంచ భాషల్లో అన్నింటిలోకి అత్యధికమైనటువంటి భాషల్లోకి అనువాదం అయింది. అది మన భారతదేశంలో పుట్టింది. మన వారసత్వాన్ని గురించి గర్వించాలి కాబట్టి వెళ్ళేటప్పుడు మనం ఆనందంగా వెళ్ళాలి కాబట్టి కొన్ని లౌకిక విషయాలు చెప్తారు. నాకు లౌకిక విషయాలే తెలుసు కాబట్టి ఆధ్యాత్మిక విషయాలు పెద్దలు చెప్తారు. వానరః వానరం వానరాన్ వానరం వానరాన్ అహం వనే వానరాన్ పశ్యామి. తర్వాత నపూంసకలింగం చాలా సులభం. ఫలం ఫలాని ఫలం మళ్ళా ఫలం. ఇది ప్రథమా విభక్తి మరియు ద్వితీయ విభక్తి కూడా. ఫలం అంటే పండు, పండును. అహం ఫలం ఖాదామి. వనే ఫలం అస్తి. వనే ఫలం అస్తి అంటే అడవి యందు అది అయిపోయింది. అడవి యందు పండు ఉన్నది. ఫలం అస్తి ఫలాని సంతి. ఫలం ఫలాని. జ్ఞానం జ్ఞానాని. పత్రం పత్రాణి. పుష్పం పుష్పాణి. పర్ణం పర్ణాని. ధనం ధనాని. అర్థమైపోయింది. దాని క్లిష్టత కాఠిన్యత ఏమి లేదు, వెరీ ఈజీ. ప్రధాన భక్తి ఏముందో ద్వితీయ భక్తి కూడా అదే ఉంది కాబట్టి ఫలాని. బాలకాహ ఫలాని ఖాదంతి. బాలకాహ బహువచనం కదా. బాలకాహ ఫలాని ఖాదంతి. అలానే ఇంకొక వాక్యం చెప్పండి. బాలకాహ తీసుకొని పెట్టండి ఉన్నాయి పోతులు. వానరాహ ఫలాని ఖాద. ప్రయత్నం చేయాలి కొంచెం, అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. దాని ప్లేస్లో ఇంకొక పదం పెట్టడము, అలా ప్రయత్నం చేస్తే మాట్లాడడం వస్తుంది. మాట్లాడడం తప్పు, మాట్లాడే ఇబ్బంది ఉంది, కానీ ప్రయత్నించండి. కృపయా యత్నం కుర్వంతు. కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. కుర్వంతు. నేను వారు చెప్పారు ఆ కరోతి వచ్చి అది కొంచెం కష్టంగా తర్వాత చెప్పారులే. కుర్వంతు కుర్వన్ చెప్పండి చెప్పండి. ఛాత్రా వినండి. మైక్ అవసరం లేదు మరి, నా వాయిస్ పెద్దగా ఇబ్బంది లేదు, అందరూ ఎదురుపడుతుంది. మరి వాళ్ళు చెప్పేది కొంచెం మెల్లగా చెప్తున్నాను, అంటే భయం భీతి కారణత. ఛాత్రా పుస్తకాన్ని లిఖంతి అని చెప్పారు. అందరూ చెప్పి ప్రయత్నం చేయాలి, వాక్యాలు చెప్పాలి. ఛాత్రా ఛాత్ర ఛాత్ర వైద్య వైద్య అనుకోవాలి మనసులో మనం. భగిని ధన్యవాదాలు. చిన్న కరెక్షన్. వృక్షా పర్వాలేదు. వృక్ష పులింగం కాబట్టి వృక్ష. వనే వృక్షా సంతి చెప్పారు అట్టే. ఇందాక నేనేమో అస్థి ఫలం అస్థి అన్నాను. అస్థి ఏమిటి? ఏకవచనం. సంతి. మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు పాఠం ఆనందంగా ఉత్సాహంగా ముందుకెళ్ళు. కృపయా సహాయం కలవు. సర్పాహ వల్మీకే చరంతి. వల్మీకము అంటే పుట్ట. వల్మీకే వసంతి చరంతి. అవధాన దేశాలు మంచిగా సమయం తీసుకుంటారు కదా, అక్కడ వెంటనే సర్పానంగా ఏం చెప్పని కూడా కొంచెం ఆలోచించారు. సర్ప మన చుట్టూ ఉన్నాయి. వల్మీకాహ ఆశ్రమ సంతి. ఆశ్రమే అస్మాకం ఆశ్రమే బహవః వల్మీకాః సంతి. కాబట్టి అందులోంచి పుట్టినవాడు కాబట్టి వాల్మీకి. వల్మీకం అంటే పుట్ట, పుట్టలో ఉండేది పాము కాబట్టి సర్పాహ వల్మీకే వసంతి. వసతి వసంతి. మాకు పలానా చోట వసతి ఇచ్చారని అంటారు. వసతి సంస్కృతం. ఇక్కడ ఒక్క నిమిషం. వాల్మీకి అని పేరు ఎందుకు వచ్చింది? వాల్మీకి మహర్షికి వాల్మీకం నుంచి పుట్టడం వల్ల. వాల్మీకి నుంచి పుట్టడం ఏమిటి అంటే పుట్టలోంచి పాములా బయటకు వచ్చాడు ఆయన కాదు. అక్కడ అసలు తమాషా ఉంది. అది ఇప్పుడు చెప్తే మెమరీలోకి ఎక్కుతుంది, అందుకని ఇప్పుడు ఒక నిమిషం తీసుకుంటాం. వాల్మీకాగ్రాత్ ప్రసరతి ధనుఖండమాఖండలస్య అని మెగ సందేశంలో
పుట్ట అనేటువంటిది మనం ఉన్నటువంటి మబ్బుల్లో వర్షం పడడానికి ముందున్నటువంటి మబ్బుల్లో ఒక రకమైన మబ్బుకి వల్మీకము అని పేరు. ఇది బృహత్ సముద్రం ఇచ్చిన పుట్టలు దాన్ని పుట్ట మబ్బు అంటారు. ఈ వాల్మీకి మహర్షి అటువంటి పుట్ట మబ్బు యొక్క అంశంలో దిగి వచ్చినటువంటి ఆయన. అందుకని వాల్మీకి అని పేరు. వాసుదేవ. అట్లాగే మాలా మాలా మాత మాలాహ కరోతి మాలాహ కరోతి అంటే అమ్మ పూలదండలను తయారు చేస్తారు. మాత ప్రథమం తావత్ పుష్పాణి చునోతి పశ్చాత్ మాలాన్ కరోతి. అంటే మాస్టర్ ఏం చెప్పారంటే చినోతి అనే క్రియాపదం తీసుకుంటాం. పూజడం పూలు. చినోతి కూడా కొంచెం కరోతి లేదా కొంచెం కష్టం. చిన్వంతి మాత కాబట్టి చినోతి. మాత ప్రథమత మొదటిసారి ముందుగా మాతా తల్లి ఆ పుష్పాణి చినోతి. ఆ పుష్పం పుష్పాణి ప్రథమాభక్తి ద్వితీయాభక్తి కూడా. నాకు అన్ని చోట్ల నేను వ్యాకరణం చూసుకుంటూ ఉంటాను. మంత్రాల్లో కూడా వ్యాకరణం ఇది ఇలా అది అంటే చెప్పడం కోసం. చినోతి చిన్వంతి చినోతి చిన్వంతి కరోతి కుర్వంతి శృణోతి శృణ్వంతి వచ్చినాయి. సిమిలర్ యూసేజెస్, ఒకే రకమైనటువంటి ప్రయోగాలు. కాబట్టి మాస్టర్ వాక్యం చెప్పి రెండో వాక్యం నా వాక్యం పూర్వవాక్యం కలిపారు. అనంతరం మాత మాలా కరోతి మాలాహ కరోతి. మాలా మాలా చాలా చాలా అదే కూరలు పోయడం. అది కొయ్యడం అంటే అది కత్తిరించడం. చినత్తి చినత్తి చినంతి అంటే వెజిటబుల్ కటింగ్. కొయ్యడం అంటే వాడతాం మనం. చునోతి అంటే మొక్క నుంచి కొయ్యడం. ఇది ఎలా కాదు, నేను కట్ చేయడం కాబట్టి. అంటే అవి తీసు కూరలు కూడా మనం తీస్తాం కదా, కానీ ఇప్పుడు పూలకి ఈ ప్రయోగం చేస్తామమ్మా. స్వీకరవుతుంది ఆచారా చినత్తి. శాకాని కర్మకరః వృక్షతః స్వీకరోతి. చెట్టు నుండి తీసుకుంటున్నాడు. తీసుకోవడం అంటే తర్వాత చిన్నత్తి వచ్చింది. అయితే ఇప్పుడు మనకి నా ఎదురు మమ పురతః వేణుమహోదయः అస్తి. మమ పురతః వేణుమహోదయः అస్తి. పురతః అంటే మమ పురతః భార్గవి अस्ति, శిరీషా భగిని अस्ति. మమ పురతః శిరీషా భగిని अस्ति. మమ పురతః గాయత్రి మాత अस्ति. శ్వేతఫలకం अस्ति. మాట్లాడండి, మాట్లాడితే చక్కగా. చిన్న తప్పు వస్తే గొప్ప మునిగిపోదు, మన రాజ్యాలు ఏమి పోవు. మమ పురతః ఆచార్యः अस्ति. రైట్ యూసేజ్. మమ పృష్ఠతః శ్వేతఫలకం अस्ति. మమ పృష్ఠతః శ్వేతఫలకం अस्ति. మమ పృష్ఠతః శ్వేతభిత్తిః అస్తి. భిత్తిః స్త్రీలింగం, తెల్లని గోడ. భిత్తిః పూజ్య తేలిక మాట. పూజ్య పత్రం అంటాం. మమ వామతః మహోదయः अस्ति, ఆచార్యः अस्ति. మమ వామతః మమ దక్షిణతః శ్వేతఫలకమస్తి. దక్షిణతః వామతః పురతః పృష్ఠతః ఉపరి వ్యజనమస్తి. అథః కటః అస్తి. మన చదువు ఒకసారి. మమ పురతః రమా భగిని అస్తి. మమ పృష్ఠతః శ్వేతఫలకమస్తి. మమ వామతః అనంతः अस्ति. మమ దక్షిణతः జ్యోతి భగిని अस्ति. ధ్వనివర్ధని ధ్వనివర్ధన్యాः
యంత్రం వస్తుంది అంతే. పృష్ఠతః అంతా కలిపే యూనిట్. నాట్ గోయింగ్ టు కరెక్ట్, ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. మమ పృష్ఠతః కాలమస్తి. మమ పృష్ఠత ప్రథమ దీక్ష చేశారు కొత్తగూడెం రాఘవాచార్య మహోదయన పాఠిత పద్య దండ దీప అస్తి. దీపః. అంటే ఏం లేదు, ఇప్పుడు తెలుగులో దీపం ఉంటాం, డుమ్ములో రుమ్ము చేస్తాం, కానీ ఒరిజినల్గా శబ్దం దీప, దండ దీప, బుగ్గ దీప. మనకేమీ తెలవలేదండి, నవ్వుతారేమో బుగ్గ దీప అన్నాను, నాకు కూడా స్ఫురించలేదు. మామూలుగా దీప అంటాం, మనకి కొంచెం క్లియర్గా కావాలి, పొడుగ్గా ఉందా గుడ్రంగా ఉందా అది కూడా బుగ్గ దీప అన్న తప్పలేదు. ఎందుకంటానంటే మిగతాదంతా సంస్కృతం వాడి ఒక పదాన్ని అన్య భాష తాత్కాలికంగా వాడితే మనం మాట్లాడడం ముందు పెడతాం. అట్లాంటి పెద్దవాళ్ళు దీన్ని ఇలా అంటారా అని చెప్తాం. ఇప్పుడు చిన్నగా చెప్పారు, చిన్నత్తి చెప్పారు. ప్రౌఢ భాషలో మరి తొందరగా వారికి స్ఫురిస్తే మనకేమో ఎంత తొందరగా అంతుపడతాం. మేఘదర్శనంలో శ్లోకం చదివారు కదా, జానకి స్నాన పుణ్యోదకేషు అని. గోదావరి నది మన ప్రసక్తంగా గోదావరి నది సహజంగా పవిత్రమైనది. మన దేశంలో నదులన్నీ కూడా పవిత్రమైనవి. గంగే జమునే జైవ గోదావరి సరస్వతి రోజు అనుకుని స్నానం చేస్తాయి కదా పెద్దలు. అయితే ఆ గోదావరికి ఇంకో విశేషం ఏమిటంటే ఇంకా పవిత్రమైనది. ఎందుకని జానకీదేవి స్నానం, మన సీతమ్మ తల్లి స్నానం చేసింది కాబట్టి ఇంకా పవిత్రమైనది. జానకి స్నానం పుణ్యోదకేశ్వరుడు వాడతారు కాళిదాసు. మనకి జాతీయ మహాకవి ఎవరంటే కాళిదాసు. మన దురదృష్టవశాత్తు అన్ని షేక్స్పియర్ చెప్పుకుంటున్నాం, కానీ అదే షేక్స్పియర్ గొప్పవాడైతే మనకి కాళిదాసు గొప్పవాడు. అంటే ఇట్లా నేను అందరూ చెప్పారు కదా, ఏ దశలో ఏ పనులు చేయాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలి, ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు యోగాభ్యాసం చేయాలి, ఎప్పుడు అడవిలోకి వెళ్ళాలి చెప్పారు కదా. ఆ శ్లోకం భారతీయుల యొక్క జీవన విధానానికి సంబంధించిన మోడల్ నమూనా, దానికి సంబంధించిన సంక్షిప్తమైనటువంటి చెప్పారు. మా సమీప బంధువులకు ఒక ఆయన వివాహం, ఆయనకు ఒక పుస్తకం ఇచ్చారు. పుస్తకంలో మాస్టర్ గారు చెప్పిన ఆ శ్లోకమే రాసిచ్చారు. ఈ గోయింగ్ టు మ్యారీ, వివాహానికి వెళుతున్నారు. అవి పెడుతున్నప్పుడు ఈ పుస్తకం ఇచ్చిందేమో భగవద్గీత, రాసిందేమో ఆ శ్లోకం రాసిచ్చారు. అంటే అంత అద్భుతమైనటువంటి మనందరూ నడిపించే శ్లోకాలు ఉంటాయి అందులో. ఒక్కొక్క శ్లోకానికి ఒక జీవితం పాటు ఆచరణ అవసరం పడుతుంది. అందుకనే జీర్ణం అంగే సుభాషితం అంటారు. అంగే అవయవమునందు భారతమాతు అంకే రామకృష్ణ పరమహంస ఉపవిశతి అంకే లాలయతి మాతా లాలయతి మాతా శిశుం లాలయతి. శిశువు చెప్పలేదు కదా మీకు అంక అంక అంటే ఓడి, అది అంకే. అది ఎంత రమా వినోది ఉంది కదా తెలుగు ప్రయోగం. శీఘ్రం మందం గతం. అంక అంటే ఓడి. అలాగే ఇంకో మాట మార్క్స్ మత్సం ఉంది కదా, అది కూడా అంత అంటే శశాంక చూసారా. శశాంక కుందేలు మత్సగా కలిగిన వాట. శశక అంటే కుందేలు. సరే, మరి శశాంక శేఖరుడు అంటే అన్ని కాదు చూసుకోవాలి. శశక అంటే శశక శశాంక అంటే కుందేలు అంటే మత్స ఉంటుంది జనులు. శశాంక అంటారు. అలాగే మరి మార్క్స్ వస్తాయి కదా, 190 సంస్కృతంలో బాగా వస్తాయి, 99 కూడా వస్తాయి మా ఇంటర్మీడియట్ పిల్లలకి. అంక అంకే మాత అంకే శిశు పుత్రం లాలయ. శిశు మనకి రాలేదు, ఇంకా పుత్రం లాలయ. కొంచెం డిఫరెంట్గా వస్తారు ఇట్లా ఇక్కడ ఇది సున్నా పెట్టచ్చు. అంక బాగా అట్లా నేర్పించారు. భిత్తి భిత్తి కుజ్యహాన కుజ్యమాన ఇప్పుడు జంపుడు
ఆ? గోడలు గోడ. అంతే అంతే గోడ. ఆ. ఆ? ఒక చిన్న మాట వినండి. గాత్రం అంటే శరీరం. సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమని. గాత్రం అనేది నపుంసకలింగం. శరీరం. ఆ, శరీరం నపుంసకలింగం. గాత్రం అంటే అందులో భాగమే కదా. గాత్ర శుద్ధుడు నీళ్ళు అవుతుంది. అలాగే అది మనకు అక్కర్లేదు ఊరికనే. సంహరణం అంటే కూడా శరీరమే. అంటే ఒకే అర్థాన్ని చెప్పే పదాలు అన్ని లింగాల్లో ఉంటాయి. ఉంటే వినండి, రాయొద్దు. రాస్తే మనం అసలు పాఠం అడగదు. గాత్రం వపు సంహననం శరీరం వర్ష్మ విగ్రహ కాయో దేహ క్లీబపుంసో స్త్రియా మూర్తి తను తనూ అమరకోశంలో వచ్చి ఉన్నది. అంటే మూర్తి అంటే స్త్రీలింగం శరీరం, కాయ పుంలింగము శరీరం, శరీరం నపుంసకలింగము శరీరం. అంటే సంస్కృతంలో ఇలా ఉంటుంది అని డిమాన్స్ట్రేట్ చేయడం కోసం అక్కడ శ్లోకం రాదు, అందుకే రాసుకోండి. కానీ మీకు చెప్పడానికైనా పనిచేస్తుంది కదా. శరీరము అనే అర్థాన్ని చెప్పేటటువంటి అనేక పదాలు 3 లింగాల్లో ఉన్నాయి. దాని పేరే నామలింగానుశాసనం. అమరకోశం పుస్తకం పేరేమిటి? నామలింగానుశాసనం. అందులో మనకి దొరుకుతుంది. మాస్టర్ గారు అడిగారు, సార్ కుజ్య కరెక్టా కుజ్యం కరెక్టా అని. కుజ్య కరెక్ట్ అని చెప్పాడు. మానవుడు ప్రతి స్టేజ్లో కూడా విద్యార్థి అదేనా సందేహం తీర్చుకున్నాం అంటే కుజ్య. కాబట్టి మనకు అనుభవం వచ్చింది కుజ్యమా కుజ్య అది చూస్తే అర్థం. అంటే నిఘంటువే, కానీ శ్లోక రూపంలో ఉండే నిఘంటు. సరే, మొత్తానికి మనం పురతః అది అర్థమైందా? పురతః, పృష్ఠతః, వామతః, దక్షిణతః, ఉపరి, అధః. ముందుకు వెళ్ళిపోవచ్చండి. అంటే ఆ బిందువు అర్థమైతే ముందుకు వెళ్దాం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః అధస్థిష్టంతి జఘన్య యగన్యస్థిష్టంతి తమసః. వృద్ధః మందం గచ్చతి. వృద్ధః మందం గచ్చతి. వృద్ధః కథం గచ్చతి? మందం గచ్చతి, మెల్లగా. బాలః శీఘ్రం ధావతి. చెప్పాలి, నా బాకీ చేశాను. అశ్వః శీఘ్రం ధావతి. దాని బహుజనం చెప్పండి. అశ్వాః శీఘ్రం ధావతి. శశకః కూర్మః మందం ధావతి. కథ చెప్పారు భగిని. అంటే అట్లా ప్రోవోక్ చేస్తే పాఠం వస్తుంది. రెచ్చగొట్టాలి పాఠం చెప్పడానికి. నన్ను నేను మిమ్మల్ని, అప్పుడు వాక్యాలు పుడతాయి. ఆవిడ చెప్పారు భగిని, శశకః శీఘ్రం గచ్చతి. కుందేలు త్వరగా. నేను వెంటనే చెప్పాను కూర్మః మందం మందం గచ్చతి. వృద్ధః మందం గచ్చతి. కాబట్టి శీఘ్రం అంటే రాసుకోవాలి. సైమల్టేనియస్గా వింటూ ఉండాలి, రాస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. 3 పనులు చేయాలి. మందం శీఘ్రం. శీఘ్రం లిఖతు. గజః మందం గచ్చతి. మందం మందం ఇది అందుకని హరిణః. 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 ఇది కూడా తప్పేం లేదు, కానీ హరిణః ప్రయోగం చేస్తాం. హరిణః అంటే బాగా వేగంగా పరిగెత్తుంది. లేడీ పరిగెత్తంటే హరిణః శీఘ్రం ధావతి. గజః మీరే చెప్పాలి పాఠం. గజః మందం గచ్చతి. మరి ఇక్కడ మందంగా ఉందంటే లోపల అగ్ని నిదానంగా పనిచేస్తున్నాం. పిపీలిక కథం గచ్చతి. పిపీలిక బ్రహ్మపర్యంత వేదాంతులు. పిపీలిక అంటే చీమ, చేపక. మీనం శీఘ్రం గచ్చతి జలే. చెప్పు. గరుడ. గరుడ మంచిగా వస్తాయి. ఆలోచిస్తే వస్తాయి. నేను ఒకటి ఆలోచిస్తే 2 వాక్యాలు వస్తాయి. మీరు అందరూ ఆలోచిస్తే
200 వాక్యాలు వస్తాయి. గరుడ, వారు గజ, హరిణ, కూర్మ ఎలా వస్తాయి? ఇలాగే వస్తాయి. ఆయన చెప్పాడు గరుడ. అయితే గరుడ ఖగ అస్తి. ఖగ అంటే ఓం ఖగాయ నమః. చూడండి సార్ వస్తుంది. ఖగ అంటే ఖే గచ్చతి ఇది ఖగ. ఆకాశంలో ఎగురుతుంది కాబట్టి ఖగ. ఖగ అంటే పక్షి. అయితే పక్షి ఎలా ఇచ్చు కదా అంటే సంస్కృతంలో పక్షి దీర్ఘం ఉంటుంది, కొంచెం ప్రయోగం కాఠిన్యంగా ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్లో మొదటి 10 రోజుల్లో మనం ఖగ ఖగ విహరతి, ఆకాశే విహరతి. ఇంకో పదం కూడా వాడచ్చు, విహంగ. విహంగ అంటే విహాయస చెప్పారు కదా. విహ అంటే ఆకాశం, ఆకాశంలో గమనం చేసేది కాబట్టి. అలాగే భుజంగ అంటే భుజంగ పాము తెలుసా? భుజంగ భుజై గచ్చతి ఇది భుజంగ పాము. చెప్పండి మాస్టర్. గచ్చామి భవత, అహం గచ్చామి, అహం శీఘ్రం గచ్చామి. కొంచెం నాకు కూడా వినపడాలి, నా మాట మీకు వినపడుతున్నట్టే. చెప్పండి. మకర మకర జలే అస్తి గచ్చతి. ఆవిడ 2వ రోజు 3వ రోజు వచ్చారు పాఠాలు. ఎంతగానో క్లాస్కి 100 రోజులు ఉన్నారా? అది నేను అంటే ఆలోచిస్తే ఇది పెద్ద భూతమేం కాదు, చిన్న భూతం. అమ్మా అజగరం అంటే పాము. అజగరం అంటే పాము. అజగరం అంటే అంటే కొండ చిలువ లాంటి సర్పోభవాన అజగర. మామూలుగా సర్ప మన స్థాయిలో అసలు భుజంగం కూడా అక్కడ ఉక్కి చెప్పాను. భుజై గచ్చతి. సర్ప చాలు, సర్ప అంటే పడే సర్ప వానర. వారు అడిగినంతకు మకర జలే వసతి గచ్చతి అస్తి భవతి. మత్స్య చేప. మీన కూడా అంటాం మనం. మీన మత్స్య. జలే సంచరతి. ఏనా నౌక. నౌక అది స్త్రీలింగం. నౌకాయానం, నౌకా విహారం, స్త్రీలింగం. నౌక రాసుకోండి. అంటే నేర్చుకునే వాళ్ళకి యాటిట్యూడ్ ఎట్లా ఉండాలంటే ఒక కొత్త మాట రాగానే తక్కువ జేబులు వేసుకోవాలి మాట. అప్పుడు యూ విల్ బిల్డప్ ది వొకాబులరీ, ఆటోమేటిక్గా ప్రయోగం చేయగలుగుతారు. ఒక్క పుస్తకంలో కూడా మీకు ఇస్తే పుస్తకం చెప్పండి చెప్పండి. ఆచార్యస్య పుస్తకం. ఆచార్యస్య శిక్షకస్య హాయిగా ఉంటుంది. ఆచార్యులు వారు శిక్షకస్య హస్తే పుస్తకం అస్తి. శిక్షకస్య హస్తే ఉపదేశం అస్తి. మమ శరీరస్య ఉపరి వస్త్రం వస్త్రమస్తి. अस्माकम् आश्रमः कुत्र अस्ति? श्रीशैलस्य समीपे अस्ति. श्रीशैलस्य మొట్టమొదటి వాడుతున్నాము రామస్య రామస్య దాసోస్మి అహం. కృష్ణా నద్యా నద్య కరెక్ట్. నదీ శబ్దం స్త్రీలింగం. ఈ కారణంగా ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే నేను శిక్షకులు కదా, వారు ఒక వాక్యం చెప్పారు వేణుమోహన్. వెంటనే వారిని మనం తప్పకుండా తప్పు చెప్పినా ప్రోత్సహించాలి. టీచింగ్ టెక్నిక్ తప్పుది కాదు, కొత్త భాష కాబట్టి చెప్పారు. మాస్టర్ కరెక్ట్ చేశారు. ఏమంటే నద్యా 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 తీరే నద్యా తీరే. ఇందాక సంకల్పం చెప్పారు కృష్ణా నద్యా తీరే అని వింటూ ఉంటాను నేను. ఆడ కూర్చొని అంతే ఇదే భక్తి, ఇది క్రియాపదం, ఇదే పెద్ద అసలు పోయింది అన్నమాట. భక్తి పోయింది. నద్యా తీరే అది శ్రీశైలమస్తి. శ్రీశైలస్య సమీపే అస్మాకం ఆశ్రమः అస్తి. కాబట్టి కుత్ర అంటే తెలిసిపోయింది కదా. వాసుదేవ కుత్ర అస్తి?
అస్మాత్ నాకు చెప్పండి నాకు చెప్పండి. లేఖని అస్తి. వెరీ గుడ్, కూర్చోండి. చెప్పిన వాళ్ళు చెప్పాలి, అందరూ వాక్యాలు చెప్పాలి. వెంకటేశ్వర మహోదయ చెప్పాలి. బాలకస్య హస్తే భగిన్యాః ముఖే లేఖని అస్తి. అంటే పాఠంలో అన్నీ ఉంటే హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాడు. అదే అనాలి కాదు. ముఖే సిద్ధార్థ కృష్ణస్య ముఖే మురళీ అస్తి. మమ ముఖే విభూతి అస్తి. ఇంకా అస్తి అనుకోండి కదా ఈ డిస్ప్యూటింగ్. సిద్ధార్థ కించిత్ వదతి. ఒక్క నిమిషం. విభూతి అంటే ఐశ్వర్యం. విభూతి భూతిర్ ఐశ్వర్యం. అది ఐశ్వర్యం కాబట్టి విభూతికి అస్తి అర్థమైంది. చెప్పండి. సిద్ధార్థ వసుదేవ మంచి వాక్యం చెప్పాడు. ఒక క్రియాపదం మాత్రం కష్టమైన క్రియాపదం తీసుకున్నాడు కాబట్టి కొంచెం కూర్మహ అని చెప్పాలి. ఏం చెప్పారంటే ఆయన అవతారానికి సిద్ధార్థ ఉత్తమా ఏం చెప్పారంటే వయం సర్వే అన్నపూర్ణాలయే భోజనం కూర్మహ అంటే కొంచెం కరోతి ఉంది కాబట్టి కూర్మహ వస్తుంది. వయం అంటే అహం వయం అహం శిక్షక సర్వే వయం సంస్కృత ప్రేమిణ సంస్కృత అభిమానిన సంస్కృత భారత్యా కార్యకర్తార మాస్టరీకే సంస్థాయా కార్యకర్తార కర్త కర్తారో కర్తార అంటే వయం. అందుకని ఎప్పుడు కూడా మనకి వయం అనే భావన ఎక్కువ ఉండాలి. అహం అనే భావన దాన్ని వదిలేని ఉంటాను. షన్ అనే అంటారు, ఇప్పుడు వదిలేని ఉంటాను. అహం అనే భావనలు పెట్టి ఎక్కువ వయం అలవాటు చేసుకోండి. మనమందరం కలిసి చేయాలి, మనమందరం కలిసి తిరగాలి, మనమందరం కలిసి ఆనందంగా మనమందరం కలిసి ప్రార్థన చేయాలి. వయం అంటే మన వేదమంత్రాల్లో కూడా బహువచన ప్రయోగం వస్తూ ఉంటుంది. నిజామహే అంటే సామూహికంగా ప్రార్థనలు జరిగేవి ఋషుల యొక్క వాటికల్లో అని చెప్పడానికి ఇట్ ఈస్ ఎ ప్రూఫ్. తస్మై దేవాయ హవిషామిషేమా అక్కడ కూడా బహువచనమే. తస్మై వస్తుంది. కహ అనే శబ్దానికి తస్మై వస్తుంది. ఇప్పుడు నా ఫీల్డ్ ఆఫ్ టీచింగ్ ఏంటంటే ప్రశ్నలు చెప్పాలి. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎట్లా, ఎవరు ఇవి చెప్పాలి. రామ చెప్పండి. ఇంకొక మాట రైట్ కుర్మహ ఒకటి రైట్ చెప్పాలి. మనం భయపడకుండా చెప్తేనే వాక్యం వస్తుంది. భగిని రమాభజన ముఖ్యమంత్రి చేతి హోమశాలే అన్నారు. హోమశాలాయాం పాఠశాలాయాం గోశాలాయాం చట్టం చెప్పి నాదే నేను దాన్ని పరిచయం సరిగ్గా చేయను. స్త్రీలింగ్ వస్తారా? శాలాయాం గోశాలాయాం మల్లశాలాయాం చాణూరః మల్లశాలాయాం వ్యాయామం కృతవాన్. చాణూరాంధ్ర నిషూదన అని అందులో ఒకడు తెలుగువాడు. మన అదృష్టం కొద్దీ కృష్ణుని చంపడానికి వెళ్ళాడు. ఇద్దరిలో ఒకడు తెలుగు వాటాడు. చాణూరాంధ్ర నిషూదన కృష్ణశాస్త్రం వస్తుంది. ఆ చాణూర ముష్టికుల కోసం ముష్టికుడు మనవాడు అయింటాడు. తర్వాత బాగా తెలుసా విషయం. మహాభారత యుద్ధంలో ఒక తెలుగువాడు యుద్ధం చేశారు, దుర్యోధనుడు చేశారు. అట నమ్మడానికి చెప్పాను అంతే. ఎందుకంటే నా ప్రశ్న ఏంటంటే శ్రీమద్ రామాయణే కతి కాండాః సంతి. ఆ మైక్ ఇది తిరగడానికి వెళ్ళాలి. శ్రీమద్ రామాయణే కతి కాండాః సంతి. సప్త కానీ షట్టి కానీ చెప్పండి. సప్త చెప్తే బాగుంటుంది. సప్తకాండాత్మకం కదా. ఎన్ని లోకాలు వారు శాస్త్రి గారు చెప్పారు. పైన 7 14 ఇవి కూడా 7.
రామాయణంలో ఒక వాక్యం కొంచెం డీవియేషన్ అందించండి. మన భారతదేశంలో కొన్ని కుటుంబాల వాళ్ళు రామాయణం పారాయణం చేయకుండా భోజనం చేయరు, బయటికి వెళ్ళరు, ఉద్యోగం చేయరు. వాళ్ళ పక్కన చూస్తారు. కుటుంబాలు బాగా ఎక్కువ వృద్ధి కావాలని పెద్దవాళ్ళని ప్రార్థిస్తారు. నాకు తెలుసు భద్రాచలంలో ఒక ఆయన పేరే రామాయణ శర్మ గారు. వాళ్ళ నాన్నగారు ఇంగ్లీష్ లెక్చరర్ గారు. అంటే ఉదాహరణ చెప్పారు. వాళ్ళ నాన్నగారు రామాయణం చదవకుండా పనిచేసేవారు కాదు, ఇంగ్లీష్ లెక్చరర్, చిత్తూరు జిల్లాలో కూడా పనిచేశారు. అలాగే కొడుకు SBIలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తారు. ఆయన తప్పకుండా రామాయణంలో ఒక సరిగ్గా చదివిన తర్వాతే ఉద్యోగం, భోజనం, సంసారం. అంటే ఒకటి నాకు తెలిసిన పేరు చెప్పే ఎగ్జాంపుల్ అంతే. అంటే భారతదేశంలో అనేక కుటుంబాల వాళ్ళు రామాయణం చదవకుండా భోజనం చేయరు, పడుకోరు, ఉద్యోగం చేయరు. ఎందుకంటే మనకి జీవనానికి ఆధారం శ్రీమద్ రామాయణం. అందులో ఎన్ని కాండలు ఉన్నాయి? అది సంస్కృతశ్చ సంస్కృతేశ్చ అన్నారు కదా. అయితే మధ్య మధ్యలో సాంస్కృతిక విషయాలు చెప్పాలి. సంస్కృత భారత్ అందుకోసం ఉంది, కేవలం భాష నేర్పడానికి కాదు. మీరంటే ఈ విషయాలు బాగా తెలిసిన సర్కిల్. నేను ఒక మామూలుగా చేపలు పెట్టేవాడు బస్తీకో లేకపోతే ఒక హరిజన బస్తీకో వెళ్ళాలనుకోండి, వాళ్ళకి ఇన్ని విషయాలు తెలియకపోవచ్చు. కాబట్టి వాళ్ళకి చెప్పాలి. మనకి చెబితే కొంచెం వాచాలత్వం, ముఖం కరోతి వాచాలం. అక్కడ చూడండి, బాగా జ్ఞాపకం వచ్చింది. మూకం ద్వితీయభక్తి. మూకం వాచాలం భగవాన్ కరోతి. చెప్పండి, భగవాన్ మూకం వాచాలం కరోతి. భగవంతుడు మూగవాణ్ణి బాగా మాట్లాడేవాడుగా కరోతి ఏం చేస్తున్నాడు? చేస్తున్నాడు. ఆ శ్లోకం అంతా అంతే. అది వచ్చే కింద అనుకున్నా శ్లోకం అనాలని, సరే వాడు జ్ఞాపకం చేశాడు. మూకం కరోతి వాచాలం ద్వితీయాభక్తి, పంగుం ద్వితీయాభక్తి. అయితే కొంచెం అది అంతం తేడా అజంతమే, కానీ అది అకారంగా కూడా ఉపారంగా దాన్ని పెద్దగా ప్రస్తావించలేదు. మనం చెప్పుకోవాలంటే వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం. ఇక జగద్గురు మాత్రం ఉకార శబ్దం, ఉకారాంత శబ్దం. ఈ శ్లోకం చెప్పండి ఒకసారి, చెప్పండి, మీకు వచ్చిగా చెప్పండి. ఈ శ్లోకం మీకు రాదని విజయ చదివించరా? అందులో అన్నీ కూడా ద్వితీయ విభక్తులు ఉన్నాయి, గుర్తించండి మనం చదివించండి. కాబట్టి కృష్ణం, వసుదేవ సుతం, దేవం, రామం, ఇవన్నీ కూడా సింహం, వానరం, గజం, ఇవన్నీ కూడా ద్వితీయ విభక్తులు. తరిహి స్వభావ రాత్రో మహోదయ మొదలు అయితే పడుకుందామా? లేట్ అయింది, పడుకుని తొందరగా లేవండి. స్లీవ్ ప్లస్ అంటే చెప్తాను, మార్గదర్శనం అలా చేస్తాను. తరిహి నేర్చుకున్నానండి. తరిహి అయితే మహాభారతే కతి పర్వణి సంతి. పర్వాణి కతి పర్వాణి సంతి. అష్టాదశ పర్వాణి సంతి. కొంచెం పర్వాణి కొంచెం కష్టమైన ప్రయోగం. భాగా అని అడిగారు. మహాభారతే కతి భాగా సంతి అని. ఎందుకంటే ఇప్పుడు నేను తప్పించుకుని అకారం చివర ఉన్న శబ్దాన్ని ప్రయోగించాలి. నాకున్నటువంటి లిమిటేషన్ ఇది. వాడు అమరావతిలో ఆ శివలింగం బాగా పెరిగిపోతే దాన్ని ఇట్లా కొంచెం ఆపారు. కాబట్టి మహాభారతే కతి భాగా సంతి? అష్టాదశ భాగా సంతి. పర్వశక్తి కొంచెం కష్టంగా అట్లా ఉంచారు. పర్వణి పర్వాణి కరెక్టే, కానీ ఆ రూపం అంతా చెప్పాలంటే మళ్ళీ కొంచెం దగ్గర పడిపోతుంది. అప్పుడు 5 నిమిషాలు ఇవ్వండి. శ్రీమద్ భాగవతే కతి స్కంధా సంతి. స్కంధం అంటే రామస్కంధం, హనుమంతం. ఆ స్కంధమేనండి, ఒత్తుందా? ముందు ఒత్తుంది, తెలియగలిగాను. స్కంధమే, రామస్కంధం, హనుమంతం. స్కంధం ఇది భుజం. అలాగే భాగవతంలో ఎన్ని భుజాలు ఉన్నాయి? 12 స్కంధాలు ఉన్నాయి. కతి అంటే అత్ర కతి ఛాత్రాः సంతి, శతాధికాः ఛాత్రాः సంతి. భారతదేశే కతి ప్రాంతాः సంతి?
కతి ప్రాంత ప్రాంతాः అంటే చత్వారింశత్ సుమారుగా 39 ఉన్నాయి. ఏకోన చత్వారింశత్ 39 అది కరెక్ట్ కాకపోవచ్చు. ఉంటే వినండి అంత ప్రయోగం 40 అంటే నష్టం. రేపు కూడా అడిగితే అడిగిపోవచ్చు. మహారాష్ట్ర అడుగుతున్నా విదర్భ కావాలని. ఇంకా చత్వారింశత్ 40. హనుమాన్ చాలీసాలో దోహా ఎన్ని ఉన్నాయి? 40. 40 చత్వారింశత్. గాయత్రీ మంత్రే కతి వర్ణాః సంతి? చతుర్వింశత్యక్షరా. కతి దిక్పాలకాః సంతి? ఇందాక మనం హోమంలో చేశాం కదా. ఇందాక హోమం దాని గురించి ఇవాళ ఏమనుకున్నాం, రాష్ట్రీయ హోమం చెప్పేశాం కదా. రేపు హోమం గురించి చెప్తున్నాం ఒక వాక్యం. ఏదో లోకాభిరామాయణం డైరెక్ట్గా క్లాస్ అంటే ఏం బాగుంటుంది అది. నెక్స్ట్ గడియారం చూస్తారు. కథం మమ పాఠనం కథమస్తి? అనపతి బాగోదు. స్థాళికాయ మధురం కథమస్తి? వేశారు మనకి జిలేబీ. స్థాళికాయ మధురం కథమస్తి? సమ్యక్ అస్తి. బాగుంది. మధురం అస్తి. తీయం. కథం అంటే ఎట్లా. ఆంజనేయ సముద్రస్య తరణం కథం కృతవాన్? అసలు ప్రశ్న అర్థమైందా? ఆంజనేయ సాగరస్య తరణం కథం కృతవాన్? అద్భుతం. రామస్య అనుగ్రహ కారణేన తరణం కృతవాన్. చెప్తారు కదా, రాముడు విడిచిన బాణంలాగా పెడతారండి. ఓదో చెప్తారు, టెక్స్ట్ చెప్పలేకపోతే గమనించండి. రాముడి చేత విడువబడిన బాణంలాగా పెడతాను అని సుందరకాండలో ఆయన చెప్తారు కదా. అదే కాబట్టి సముద్రస్య ఉపరి తరణం కృతవాన్ ఆంజనేయ. సంస్కృతంలో ఇంకొక సౌకర్యం ఏంటంటే, నీ కర్తలు తీసుకొచ్చి చివరి కూడా పెట్టచ్చు, మధ్యలో పెట్టచ్చు, మొదట్లో పెట్టచ్చు. శబ్దం ఎక్కడ ఉల్టా పంట అల్టా పుల్టా ఉన్నా కూడా అర్థం అదే వస్తుంది. అటువంటి సౌకర్యం మన భాషలోనే ఉంది. సంస్కృతాన్ని మాత్రం ఇంగ్లీష్లో కూడా. ఇంగ్లీష్లో కర్త సాధారణంగా పోయిటరీలో కూడా మారుస్తారేమో, కానీ మనకి మాత్రం ఫ్రీ లైసెన్స్. ఏ శబ్దాన్ని ఎక్కడైనా ఉపయోగించవచ్చు. స్ట్రక్చర్ వాక్య నిర్మాణంలో అటువంటి చాలా గొప్ప స్వేచ్ఛ ఇవ్వబడింది సంస్కృతంలో. ఇంకొక ప్రశ్న, దీంతో నేను ఎక్కువ ప్రశ్నలు వేధించను. వయం అత్ర కిమర్థం ఆగత? శిక్షణ సంస్కృతమేది కాదు. వైద్య విషये, జ్యోతిషశాస్త్ర విషये, తథాపి సంస్కృత భాషాయాः విషये, ఆరోగ్యం విషये, ఆరోగ్యశాస్త్ర విషये, జ్ఞానార్థం అత్ర వయం ఆగతవంతః ఆగతవత్యః. మళ్ళా ఆగతవంతః ఆగతవత్యః. రమాభగిని విడంబేన ఆగతవతి. ఆలస్యం వచ్చారు మీరు, ఇప్పుడు ఆలస్యం వచ్చారు, ముందే వచ్చారా? రాంగ్ స్టేట్మెంట్ గివెన్ బై సిస్టమ్. చూడితే వ్యాకరణం తీసుకోండి. పేరేట అపర్ణ భగిని. అపర్ణ అండి, ఆకులు కూడా. అపర్ణ పర్ణానపి న ఖాదితవతి. కస్మిన్ సమయే? తపఃకరణ సమయే. కాబట్టి ప్రశ్నలు ఒకసారి వినండి. 5 నిమిషాలు అన్నాను. ద్వయమేవ అస్తి. రైట్, కూర్చోండి. పురతః చెప్పాలి మీరు కూడా. పురతః, పృష్ఠతః, వామతః, దక్షిణతః, ఉపరి, అథః, కిం, కుత్ర, కదా, కతి, కుతః, కథం, కిమర్థం. భవాన్ వదిలిపెట్టారు. భవాన్ కుతః ఆగతవాన్ అంటే అహం ఖమ్మం నగరతః ఆగతవాన్. ఖమ్మం
ఆగతవాన్. పక్కన గ్రామం అంటే కొత్తగూడెం గ్రామత ఆగతవాన్. చెంచుపల్లి లేదా చుంచుపల్లి చుంచుపల్లి గ్రామత ఆగతవాన్. గ్రామత వృక్షత నగరత రాజధానీత అమరావతీత నుండి. కుతః అంటే ఎక్కడ నుండి రాక. కుతః కథ అంటే ఎప్పుడు. అస్మాకం కక్ష్య కథ ఆరభ్యతే నవవాదనే. కదా ఎప్పుడు చెప్తాను. రియలైజేషన్ అంటే మోక్షం అంటే తర్హి రియలైజేషన్ కదా లభ్యతే మయా. అది పొందదయా, అది సహజమైన స్థితి అని చెప్పారు. పొందడానికి అనేది వేరే ఏమి కాదు. అది చాలా అద్భుతమైన విషయాలు మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను. సానందేన వదాలు, వినయంగా ఆనందంగా చెప్తున్నాను. మంచి విషయాలు నేర్చుకుంటున్నాను. నేను తెచ్చిన నోట్స్ అయిపోతూ ఉంది అని కొంచెం బాధగా ఉంది. బుక్ అయిపోతుంది. ఇప్పుడే రామో రాజమండ్రి రాసిన శ్లోకం. అట్లా కొత్త విషయం వస్తే తప్పకుండా రాసుకో. దాని సంస్కృతజ్ఞులు ఏమంటారంటే పెద్దవాళ్ళు జిజ్ఞాస అంటారు. ఏమంటారు? జ్ఞాతుమిచ్చ. జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక ఏమంటారు? జిజ్ఞాసాధికరణం అని ఉంటుంది ఒక చోట బ్రహ్మసూత్రాలు. అలాగే పాతుమిచ్చ, పిపాస త్రాగాలి అనే కోరిక. భోక్తుమిచ్చ, బుభుక్ష. జేతుమిచ్చ, జయించాలని కోరిక. జిగీష. ఇట్లా ఇంత అనంతమైనటువంటి ఒకాబులో సంస్కృతంలో ఉంది కాబట్టి ఇంత ఆనందం మీ ముందు నుంచి నేను ధైర్యంగా చెప్పగలిగాను. పిపాస దప్పిక, బుభుక్ష ఆకలి, జిజ్ఞాస తెలుసుకోవాలి అనే కోరిక, జిగీష జయించాలి అనే కోరిక. అలాంటి ఇవాళ మనం పురతః పృష్ఠత అవన్నీ చూసాం. రేపు మనకి పత్రాలు వస్తాయి. పత్రం అంటే గతవాన్, వెళ్ళిపోయాడు. రామ వనం గతవాన్, లక్ష్మణేన సహ గతవాన్, సీతయా సహ గతవాన్. గతవాన్ అంటే గతం గత అయిపోయింది. అనంతరం జలం పిబామః, పిపాస అభూత్ మహోదయస్య విషయే పిపాస జాతా. దాహం పుట్టింది. అతః ఏవ సహ ఉత్థితవాన్. మహోదయస్య నామ ఏకంగా తిరిగి చత్వారి. మీ పేరు సుబ్రహ్మణ్యం మహోదయ ఉత్థితవాన్, పిపాస జాతా. సిచ్యువేషన్ లేడీ సుబ్రహ్మణ్యం మహోదయ పాతుమిచ్చ, జలం పాతు బహిః గంతుం ఉద్యుక్తవాన్, యత్నం కృతవాన్, ప్రయత్నం కృతవాన్, కృతవాన్, గతవాన్, దృష్టవాన్, పఠితవాన్, లిఖితవాన్. ఏమంటే ఇప్పుడు వాళ్ళేదో మావు చెప్పండి. లిఖితవతి, పఠితవతి, దృష్టవతి, గతవతి. కాబట్టి మనందరికీ భవతి ఏమొస్తుంది? మనకి భవాన్ భవతి, గతవాన్, లిఖితవాన్, పఠితవాన్. రేపటి పాఠానికి నాంది. మేము ధన్యవాదాలు. వాల్మీకి గురించా చెప్తా. కూర్చుందని చెప్పంటారా? వాల్మీకి శ్లోకం సర్వజ్ఞం చెప్తాను. పూజ